2 చెవులకి ఒక గొప్ప బోర శబ్దం వినబడిందండి. గొప్ప బోర శబ్దం వినబడినప్పుడు నేను అది నేను మెలకువగా ఉన్నానా, నిద్రలో ఉన్నానా అన్న ఆలోచన కూడా నాకు లేదు. నాకు అది కలలో వినబడినట్టు కాదు, కానీ డైరెక్ట్గా వినబడినట్టు గొప్ప బోర శబ్దాన్ని నేను విన్నానండి. వినినప్పుడు అనేకులు దేవుడు రాకడొచ్చి అనేకులు పరలోకంలో నేను దేవదూతల మధ్య నిలవబడి దేవదూతలతో పాటుగా నేను యేసుప్రభుని స్తుతిస్తున్నాను. 8 మంది సంతానము పుట్టి ఒక్కళ్ళు కూడా బ్రతకకుండా వచ్చి నేను ఇలా మోకాళ్ళేసి చేతులు కింద పెట్టినప్పుడు నా వేలుకి ఆయన పాదాలు తగులుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా నాకు జీవితంలో ఉన్నాయి. ప్రభు పేరట అందరికీ నా వందనాలండి. నా పేరు అనిత. మాది తిరుమలైపాలెం గ్రామం, గోకవరం మండలం, అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి. అయితే మా నాన్నగారి పేరు వెంకటేశ్వర గారు, మా అమ్మగారి పేరు రూతమ్మ గారు. మా తల్లిదండ్రులు ఇద్దరు వేరువేరు విశ్వాసాల నుండి వచ్చినవారు. నేను అనుకుంటాను, నా జీవితాన్ని గురించి నేను ఆలోచించినప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఏమనేసి అంటే, మా అమ్మమ్మ గారి ద్వారా మా ఇంట్లోనికి క్రైస్తవత్వం అనేది వచ్చిందండి. మా అమ్మమ్మగారి ద్వారా మా అమ్మగారు దేవుడిని నమ్ముకోవడం, మా అమ్మగారి ద్వారా మేము దేవుడిని నమ్ముకోవడం అనేది మా ఇంట్లోనికి వచ్చింది. అయితే ఈ సందర్భంలో నేను మా అమ్మమ్మ గారి గురించి ఒక విషయం చెప్పాలండి. అదేంటి అనేసి అంటే, మా అమ్మమ్మ గారు బహు విగ్రహారాధికురాలండి. ఆవిడ ఎన్నో దేవతలను ఆవిడ పూజిస్తూ, పూజలు వ్రతాలు చేస్తూ, సిమలు అంటారు కదా, అలాంటివి కూడా ఆవిడ చేసేటువంటి అంత విగ్రహారాధనలో ఆవిడ ఉంటున్న సమయంలో 8 మంది సంతానము పుట్టి ఒక్కళ్ళు కూడా బ్రతకకుండా అయిపోయిన పరిస్థితుల్లో ఆవిడ కృంగిపోతున్న టైంలో ఒక విజయవాడ ప్రదేశం నుండి ఒక దైవ సేవకులు ఆయన పేరు పౌల్ గారండి. ఆయన వచ్చి, అమ్మ నాగమ్మ గారు, ఇంతవరకు మీరు ఎన్నో పూజలు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు, మీరు ఎన్నో మంది దేవతలను కొలిచారు, అయితే మీకు ఇంత కష్టం మీకు వచ్చింది కదా, అయితే నేను ఒక దేవుడిని పరిచయం చేస్తాను, ఈసారి మీరు ఆయన్ని నమ్ముకుంటారా, మీకు ఈసారి పుట్టే గర్భం అది నిలబడుతుందని చెప్పినప్పుడు మా అమ్మమ్మ గారు ఆ విధంగా సరే అయితే చూస్తాను, ఇంతవరకు ఎన్నో దేవుళ్ళు నేను కొలిచాను కాబట్టి ఈసారి ఈయన మాట చొప్పున ఆ దేవుడు ఎవరో నేను నమ్ముతానని చెప్పి నమ్మినప్పుడు ఏమైందంటే 9వ గర్భంలో మా అమ్మమ్మ గారికి కవలలు పుట్టారండి. ఆ కవలల్లో ఒకడు చనిపోయారు, ఒకళ్ళు మిగిలారు. అయితే దానిని బట్టి మా అమ్మమ్మ గారు సంతోషపడ్డారండి. ఎందుకంటే 8 మంది సంతానం పుట్టి చనిపోయిన ఆ బాధలో ఉన్నటువంటి ఆవిడికి 2 కవలలు పుట్టి ఒకళ్ళు చనిపోయి ఒకళ్ళు మిగలడం అనేది ఆవిడకి పెద్ద బాధగా అనిపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ చాలా సంతోషంగా అనిపించింది. అయితే అమ్మమ్మ గారికి దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం పెరిగిందండి. విశ్వాసం పెరిగిన తర్వాత ఆ యొక్క శిశువు బ్రతికిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ గారికి 3 సంతానం పుట్టారండి. అందులో ఒక ఆవిడ మా అమ్మగారు. అయితే మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి తన 4 పిల్లల్ని ఎంతో విశ్వాసంలో ఆవిడ పెంచారండి. అయితే మా అమ్మగారి చిన్నతనంలో ఆవిడకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా తాతయ్య గారు చనిపోవడం చేత మా అమ్మమ్మ గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పటికి స్థితిగతుల్లో బాగున్నటువంటి మా నాన్నగారిని ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి. ఆ విధంగా ఒక అన్యుడికి ఒక విశ్వాసనిచ్చి వివాహం చేయడం జరిగిందండి. ఆ విధంగా మా ఇంట్లో 2 విశ్వాసాలు, 2 మతాల మధ్యలో నేను పెరిగానండి. పెరిగినప్పుడు నేను అనుకుంటూ ఉండేదాన్ని, ఏంటి యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, గొప్ప ఏంటి అని అనుకుంటూ ఉండేదాన్నండి. అయితే నా చిన్నతనంలో అసలు నేను పుట్టక మునుపు మా అమ్మగారికి సంతానం కలగకపోతే మా నాన్నగారికి వేరొక వివాహం చేస్తానని చెప్పి మా అమ్మగారిని బెదిరించినప్పుడు మా అమ్మగారితో చెప్తే మా అమ్మగారు ఒకటే మాట అన్నారంటండి, నా గర్భం నిలిపిన దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వడా అని చెప్పి. ఆ విధంగా మా అమ్మమ్మ గారు ప్రార్థన చేసినప్పుడు మా అమ్మమ్మ గారు అప్పుడు ఉన్నటువంటి సంఘము కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమైందనేసి అంటే, నేను దర్శనంలో కనపడ్డానంటండి. ఒక నల్లగా ఉన్నటువంటి పిల్ల వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరగడం కనబడడం చూసి, అమ్మ నీకేం పర్వాలేదు, నీకు పాప పుడుతుందని చెప్పి దేవుడు చూపించారు నాకని మా అమ్మగారికి చెప్పారంటండి. ఆ విధంగా దర్శనంలో కనబడినటువంటి నేను నిజంగానే నా తల్లి గర్భంలో దేవుడు నన్ను రూపించి బయటకు పంపించారండి. ఆ విధంగా నా యొక్క జన్మ ఆ విధంగా జరిగిందని చెప్పి మా అమ్మగారు సాక్ష్యం చెప్తూ ఉంటారండి. అయితే నేను 2 విశ్వాసాల మధ్య పెరగడం వల్ల నాకు
కంపారిజన్ ఉండేదండి, కంపారిజన్ ఉండేది. అయితే మరి వీళ్ళు దేవుడిని నమ్ముకునే లేని వాళ్ళు ఎలాగున్నారు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎలాగున్నారు, వీరిలో ఏమైనా ప్రత్యేకత ఉందా, వీరు వారు ఒకేలాగా ఉన్నారా అని నేను చూస్తూ ఉండేదానండి. అలా చూస్తూ ఉన్న క్రమంలో నాకు క్రైస్తవులు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదండి. ఎందుకనేసి అంటే క్రైస్తవులు పైకి వారు ప్రేమగా మాట్లాడతారు, పైకి వాళ్ళు ప్రేమను బోధిస్తారు తప్ప వారి హృదయంలో ప్రేమ అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా మాటల వరకునే తప్ప వారి చేతల్లో ఆ క్రియలను ఎప్పుడు కూడా చూపించరు. మరి ఇలాంటి వారు వెంబడిస్తున్న ప్రకారంగా నేను ఎందుకు వెళ్ళాలి అన్న వ్యతిరేకత భావం నాలో ఉండేదండి. నా చిన్నప్పుడు మందిరానికి వెళ్ళమని ఎంత చెప్తున్నా కూడా నేను మందిరానికి వెళ్ళడానికి నేను ఆసక్తి చూపించేదాన్ని కాదండి. నిజంగా ఎంత నాకు వ్యతిరేకత ఉండేది అనేసి అంటే, యేసుప్రభు మంచోడే, యేసుప్రభు మంచోడు, కానీ యేసుప్రభుని నమ్ముకున్న వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, వాళ్ళ జీవితం ఒకటి, వాళ్ళు బోధిస్తారు పాపం చేయకూడదని, కానీ వాళ్ళే పాపంలో జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మాటలను బట్టి నేనెందుకు ఆయన్ని వెంబడించాలని చెప్పి నేను అనుకుంటూ ఉండేదానండి. అలా ఉంటున్న క్రమంలో నాకు మరి అలాగని నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేకుండా లేదు. నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మరి మా అమ్మగారి దగ్గర నేను ఆ విశ్వాసాన్ని చూశానండి. మా అమ్మగారు చాలా ఓర్పుగా సహనంగా ఉంటూ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మరి ప్రార్థన చేయడం తప్ప, ఆవిడ కన్నీటి ప్రార్థన చేయడం తప్ప మరి నోరెత్తి ఒక్క మాట కూడా ఆవిడ మాట్లాడేవారు కాదండి. మరి ఆవిడని బట్టి నాకు దేవుడు అంటే చాలా ప్రేమ ఉండేది. అయితే నా వ్యతిరేకత బయటున్న క్రైస్తవులను చూసి కానీ ఇంట్లో నా తల్లిని బట్టి కాదండి. నా తల్లిని బట్టి నేను దేవుడి మీద నేను ఎంతో ప్రేమను పెంచుకుంటూ ఉండేదాన్ని. అలాగుంటున్న క్రమంలో మరి ఎంతగానో మరి నన్ను మందిరానికి వెళ్ళమని చాలా ప్రోత్సహించేవారండి. అయితే నేను మందిరానికి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడేదాన్ని కాదు. అయితే మరి మా నాన్నగారు నన్ను బలవంతంగా పంపించేవారండి మందిరానికి. అమ్మ నువ్వు వెళ్ళి మనుషుల్ని చూడొద్దురా, నువ్వు దేవుడి మాటను పట్టుకుని నువ్వు వచ్చే అని చెప్పినప్పుడు నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను బలవంతంగా మందిరానికి వెళ్ళి కూర్చునేదాన్నండి. ఒక్కసారి నేను ఆ మందిరానికి వెళ్ళి కూర్చున్నాక మరి ఎందుచేతనో నాకు తెలీదు, నన్ను అక్కడ కట్టేసినట్టుగా నాకు అనిపించేదండి. మందిరంలో అడుగు పెట్టే వరకునే నేను వ్యతిరేకత చూపించేదాన్ని, కానీ పెట్టిన తర్వాత నేను అక్కడ నన్ను ఎవరో బంధించి అక్కడ కూర్చోబెట్టినట్లుగా కూర్చునేదాన్నండి. అలాగే నేను దేవుని కూర్చున్నటువంటి మాటలు వింటూ అలాగే నేను పెరుగుతూ ఉండేదాన్ని. కానీ నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేదాన్నండి. నేను అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, రెండు నా కుటుంబంలో రెండు కనబడుతున్నాయి, నేను అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్నండి. అయితే ఇలాగ నేను ఉంటున్న క్రమంలో మరి 8th క్లాస్, నేను 7th క్లాస్ పాస్ అయిన తర్వాత 8th క్లాస్లో నన్ను ఒక క్రిస్టియన్ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత అక్కడ మరి జరిగినటువంటి సంగతులు ఏంటి అనేసి అంటే, అక్కడ ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏ పని చేసినా ప్రార్థన ఉంటుందండి. ఏ పని చేసినా ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలోని వాళ్ళు నలగొడుతూ ఉంటారనమాట పిల్లల్ని. అయితే ఒక టీచర్ నాకు చెప్పారు ఏమని అంటే, నువ్వు నిజమైన దేవుడిని కనుక్కోవాలి అనేసి అంటే, నువ్వు నిజమైనటువంటి దేవుడు మార్గంలో నువ్వు నడవాలి అనేసి అంటే, నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు నమ్మట్లేదు కదా, అయితే నువ్వే కనుక్కో. అది ఎలాగో తెలుసా, నువ్వేం చేయాలి అనేసి అంటే, నువ్వు వేకుజామునే లేచి నువ్వు ఆయన పేరును స్మరిస్తూ ఉండాలని చెప్పారండి. అలా చెప్పినప్పుడు నేను అది నిజంగా వర్కౌట్ అవుతుందా, అయితే నేను యేసుప్రభుని చూడాలనుకుంటున్నాను, ఆయన నాకు కనబడతారా అని చెప్పి నేను వేకుజామున 4 o'clockకి అలా లేచి కూర్చుని నేను అలాగే యేసయ్యా నువ్వు కనబడతావంట కదా, నాకు కనబడతావా అని నేను అడిగేదాన్నండి. అలాగే నేను చాలా కాలం నేను ఆ విధంగా చేశానండి. ఆ విధంగా చేస్తే మరి నేను ఆ విధంగా చేసిన రోజుల్లో ఎప్పుడు కూడా నాకు యేసుప్రభు కనపడలేదు. కానీ మరి నేను చిన్నప్పటి నుంచి కళలు దర్శనాలు చూస్తూ ఉండేదాన్నండి. మరి ఆ కళలు ఎలాంటి కళలు వస్తూ ఉండేవి అనేసి అంటే, మరి నేను విస్తారమైన చేపలు పట్టడము, మరి ఇంకా మరి ఇరుకు మార్గము, విశాల మార్గము, మరి ఇలాంటి కళలు వస్తూ ఉండేయండి నాకు. ఇలాంటి కళలు వస్తూ ఉంటే నేను చెప్పేదాన్ని అందరికీ, నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి ఏంటి అనేసి అంటే, మరి తెలిసిన వాళ్ళు అనేవారు, మరి సేవకులకు వచ్చే కళలు వస్తున్నాయి నీకు, మరి ఏంటో మరి ప్రార్థన చేసుకో అని చెప్పేవారండి. అయితే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏంటి అనేసి అంటే, నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి ఎక్కిస్తానని దావీదు గారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన నాకు ఇచ్చినప్పుడు, నేను మా వార్డెన్ దగ్గరికి పట్టుకుని వెళ్ళి,
మరి అక్క నాకు ఈ వాగ్దానం వచ్చింది అక్క అని చెప్పినప్పుడు ఆవిడ చెప్పారండి, అనిత నేను దేవుడు గొప్పగా దీవిస్తానని చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు నేను ఆ వాగ్దానాన్ని పట్టుకుని మరి 2024వ సంవత్సరం వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. అయితే మరి అలా ఉంటున్న క్రమంలో దేవుడు నన్ను చదువుల్లో హెచ్చిస్తూ వచ్చాడు. మరి నా చేత మరి ఆయన నాకు వాగ్దానం చేశారండి. ఆ వాగ్దానం ఏంటంటే నీ చేత ఉన్నతమైన చదువులు చదివిస్తానని చెప్పి. అయితే మరి ఆ వాగ్దానం చేసిన దాన్ని బట్టి మరి నాకు చదువు అంటే చాలా ఆసక్తి ఉండేది. నేను బాగా చదువుకోవాలన్న కోరిక నాకు ఉండేదండి. అయితే మరి కొన్ని పరిస్థితులను బట్టి నన్ను చదువు ఆపేస్తారేమో అని ఇంట్లో నన్ను చదువు ఆపేస్తారేమో అని నేను చాలా భయపడుతూ ఉండేదాన్నండి. అలా భయపడుతూ ఉన్నట్టున్న క్రమంలో నేను ఒక పాట విన్నానండి. ఆ పాటకు ముందు ఏమని వచ్చిందంటే, ఆయన దరిద్రులను పెంట కుప్పలపై నుండి పైకి లేవనెత్తువాడని చెప్పి వాక్యం నేను విన్నప్పుడు నేను ఆ వాక్యానికి పట్టబడ్డానండి. ఆ వాక్యానికి పట్టబడి నేను అడిగాను, అయ్యా యేసు ప్రభువా, నువ్వు మరి దరిద్రులను పెంట కుప్పలపై నుంచి నువ్వు పైకి లేవనెత్తుతావంట కదా, మరి నేను చూసావా నేను ఎలాగున్నానో, మరి నా పరిస్థితి మరి దరిద్రమైన పరిస్థితిలోనే నేను ఉన్నాను, నన్ను లేవనెత్తుతావా నువ్వు అని నేను దేవుడిని అడిగానండి. అయితే ఆ మాట దేవుడు విన్నారన్న సంగతి నాకు అప్పుడు తెలీదు. నాకు అంత వయసు కూడా నాకు అప్పుడు లేదు. మరి అలాగ జరుగుతున్న క్రమంలో మరి నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పటి వరకు కూడా ఆయన మరి నాతో ఉంటున్నారు, నాతో సంచరిస్తున్నారు. ఆయన నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నారు. ఆయన నేను అడిగే ప్రతి దానికి జవాబిస్తున్నారన్న విషయం నాకు తెలియదండి. ఎందుకు నాకు ఇలాగ జరుగుతుంది, నాకే ఇలాగ జరుగుతుంది, అందరికీ ఇలాగే జరుగుతుందా అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్నండి. అయితే మరి అలాగ జరుగుతున్న క్రమంలో నా గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయిన తర్వాత నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మరి నేను స్టాఫ్ నర్స్గా మరి జాయిన్ అయ్యానండి. అలాగ జాయిన్ అయిన తర్వాత మరి నేను అలాగా మరి ఏంటి అనేసి అంటే మరి క్రైస్తవ విశ్వాసంలో పెరిగినప్పటికీ కూడా నామకార్థమైనటువంటి విశ్వాసాన్ని నేను చూపించేదాన్నండి. నాకే సండే చర్చ్కి వెళ్ళకపోతే ఇంట్లో మా అమ్మగారు ఊరుకోరు, మా నాన్నగారు ఊరుకోరు, తిడతారు అని చెప్పి వెళ్ళేదానండి మందిరానికి. కానీ వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదండి, నన్ను ఎవరో కట్టేసినట్టు నేను అక్కడ కూర్చుని ఉండేదాన్ని. అయితే నాకు వాక్యం అసలు అర్థమయ్యేది కాదండి. నాకు వాక్యం అర్థమయ్యేది కాదు. అలాగని బైబిల్ తీయడం కూడా నాకు అస్సలు రాదు. నాకేమీ తెలీదు. అయితే నాకు ఇంకా బాగా లోతుగా దేవుణ్ణి తెలుసుకోవాలన్న కోరిక వచ్చిందండి. ఎందుకంటే నేను ఆయన నామంలో నేను ఏం అడిగినా కూడా ఆయన ఇచ్చేవారనమాట. నేను ఏది ప్రార్థన చేసినా ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్కి నేను ఒక విషయం చెప్తానండి. నా 10th క్లాస్ సర్టిఫికేట్ నేను గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవ్వక మునుపు నేను పోగొట్టుకున్నానండి. అయితే దాన్ని బట్టి నేను ఏమని ప్రార్థన చేశాను అనేసి అంటే, ప్రభా నా సర్టిఫికేట్ నేను పోగొట్టుకున్నాను కదా, కరెక్ట్గా సంవత్సరం అయ్యేలోపు నేను ఏ రోజున పోగొట్టుకున్నానో ఆ రోజు నాకు అది నా ఇంటికి రావాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసినప్పుడు కరెక్ట్గా సంవత్సరానికి మరి అదే రోజున మరి ఆ యొక్క సర్టిఫికెట్ మరి ఎవరికైతే దొరికిందో వాళ్ళు అడ్రస్ కనుక్కుని మరి నాకు తెచ్చిచ్చారండి. అలాగా మరి నాకు నమ్మకం, ఆయన నేను ఏమడిగినా ఇస్తారు, ఎందుకో తెలీదు ఆయన నేను ఏమడిగినా ఇస్తారు అని నమ్మకం నాకు ఉండేదండి. అయితే 2 తలంపుల మధ్య నేను నలుగుతూనే ఉండేదాన్ని. కానీ ఎక్కువ నా మనసు మాత్రం మరి ఆయన వైపు చూస్తూ ఉండేదన్నమాట. కానీ ఈ శరీరం మాత్రం నన్ను మరి 2 తలంపుల మధ్య నలిగేలాగా చేస్తూ ఉండేది. అయితే మరి అలాగుంటున్న క్రమంలో మరి నేను ఆ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ అయిపోయాక నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నేను జాబ్ కొరకు జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పుడు మరి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి నా ఫ్రెండ్స్తో పాటు మందిరానికి వెళ్ళేదాన్నండి. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా నేను ఒక మాట వినేదాన్ని. అదేంటి అనేసి అంటే, ఇదిగో మరి నువ్వు వాక్యం అర్థం అవ్వట్లేదని అనుకుంటున్నావు కదా, నీకు విషయం చెప్తాను, నువ్వు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టెళ్ళు, నేను దీవిస్తానని చెప్పి, అది అబ్రహాం గారికి మరి దేవుడిచ్చినటువంటి మరి ఆ యొక్క ఆదేశం అండి. ఆ మాట ద్వారా నేను ఏ మందిరానికి వెళ్ళినా కూడా దేవుడు నాతో అదే మాట మాట్లాడుతూ ఉండేవారండి. ఎందుకు నాకు పదే పదే ఇదే మాట చెప్తున్నారని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు, అవును నిజమే కదా, మరి నేను పనిచేస్తున్న జాబ్లో నాకు ఎలాంటి గ్రోత్ లేదు, నాకు ఎలాంటి శాలరీ పెరగడం అని కానీ ఏమి కానీ నాకు ఇక్కడ ఏమీ లేదు, నాకు ఇక్కడ ఏమీ నెమ్మది సమాధానం లేదు. కాబట్టి మరి దేవుడు చెప్తున్నాడు కదా వెళ్ళిపోదామని చెప్పి మరి నేను వేరే హాస్పిటల్కి, నేను కార్పొరేట్ హాస్పిటల్కి హైదరాబాద్కి వెళ్ళానండి. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 7 స్టార్ హాస్పిటల్లో మరి నాకు జాబ్ వచ్చిందండి. అయితే అక్కడ నిజంగా నాకు జాబ్ రావడానికి మరి నిజంగా నేనంత సమర్థురాలని కాదు, కానీ మరి నన్ను ఇంటర్వ్యూలో కూర్చుని వారు క్వశ్చన్స్ అడిగిన తర్వాత
మరి మారు మాట్లాడకుండా అక్కడ నాకు జాబ్ ఇచ్చారండి. అలాగే నేను నా ఫ్రెండ్ హైదరాబాద్లో మరి జాబ్ కోసం వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా మరి హాస్పిటల్ పక్కన ఒక చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళేదానండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నాకు వాక్యము అర్థమయ్యేది కాదండి. వాక్యం అర్థమయ్యేది కాదు. నేను వాక్యం నాకు ఎందుకు అర్థం కావట్లేదని చెప్పి నేను అనుకుంటా ఉండేదాన్నండి. అయితే మరి ఒకరోజు మా చెల్లి అక్కడ ఉన్నారనమాట. ఆవిడ అన్నారు, "నువ్వు వాక్యం అర్థం అవ్వట్లేదని చెప్పేసి అంటున్నావు కదా, ఇదిగో ఒకసారి మరి మా మందిరానికి రావచ్చు కదా" అని పిలిచారండి. మా మందిరానికి రావచ్చు కదా అని పిలిస్తే అప్పుడు నేను అన్నాను, "మరి మీ మందిరంలోనే ఉంటాడా దేవుడు? నేను వెళ్ళే మందిరంలో ఉండడా? ఎందుకు ఆ విధంగా మా మందిరం మా మందిరం అంటారు" అని చెప్పి మా చెల్లిని అన్నానండి. పోనీ మందిరం కోసం కాకపోయినా కూడా మనం వారానికి ఒకసారి కలుస్తాం కదా, ఆ వంకనైనా సరే నువ్వు రా అని చెప్పినప్పుడు నేను మరి వెళ్ళానండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మొదటి రోజు నేను ఆ మందిరంలో కాలు పెట్టినప్పుడు ఏదో పరలోకంలో నేను దేవదూతల మధ్య నిలవబడి మరి దేవదూతలతో పాటుగా నేను యేసుప్రభుని స్తుతిస్తున్న అనుభవాన్ని పొందానండి. ఆ రోజు దైవజనుడు మరి దావీదు జీవితం ద్వారా హెచ్చరించినప్పుడు నిజమే కదా, మరి నేను కూడా అలాగే ఉన్నాను కదా, మరి నేను కూడా మరి మరి దేవునికి విరోధంగా ఏమైనా చేస్తే గనక మరి మనుషులు మరి అస్సలు దేవుడు క్షమించిన మనుషులు క్షమించిన పరిస్థితులు వస్తాయి కదా అని చెప్పి మరి నేను తెలుసుకున్నప్పుడు ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు నా హృదయాన్ని సంధించినప్పుడు మరి నా చిన్నప్పటి నుంచి నేను చేసినటువంటివి అవన్నీ కూడా మరి దేవుని దగ్గర ఒప్పుకుని నేను మరి అవన్నీ కూడా దేవుని దగ్గర విడిచిపెట్టి మరి అప్పటి నుంచి మరి దేవుని మాట ప్రకారం నడవడం మొదలు పెట్టానండి. అయితే నేను వాక్యం నాకు అర్థమయ్యేది కాదని నేను చెప్పాను కదా, నేను మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనుడు చెప్పారు, మీరు వాక్యం అర్థం అవ్వట్లేదని దేవుడిని అడుగుతున్నారు, మీరు వాక్యం మీకు అర్థం అవ్వాలంటే మీరు మోకరించి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి మీరు వాక్యాన్ని చదివినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పినప్పుడు నేను సేమ్ ఇంకా మందిరంలో ఏమి విన్నానో అదే నేను హాస్టల్కి వచ్చి చేసేదానండి. నాకు వాక్యం అర్థమయ్యేది. ఆ తర్వాత నేను వెళ్ళి నాకున్న క్వశ్చన్స్ నేను మనసులో పెట్టుకుని వెళ్ళి మందిరంలో కూర్చునేదానండి. ఆ రోజు నువ్వు ఈ క్వశ్చన్తో నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇదిగో నీకు ఈ సొల్యూషన్ ఇది నీకు అని చెప్పి మరి దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మరి అలాగా మరి మందిరంలో నేను ఏది వింటున్నానో మరి అది నా జీవితంలో నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చానండి. అంటే మరి ఏ విధంగా మరి దేవునికి నమ్మకంగా విశ్వాసంగా బ్రతకాలి అవన్నీ కూడా నేను మందిరంలో ఏదైతే వింటూ వచ్చానో మరి అదంతా కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్న క్రమంలో మరి 2016లో మరి నేను మొదటిగా మరి దేవుని స్వరం విన్నానండి. దేవుని స్వరం వినినప్పుడు ఆ స్వరం నాతో ఏం మాట్లాడుతున్నారు అనేసి అంటే, "ఇదిగో నీ కొరకు ఏర్పరచబడినటువంటి నా ప్రియ కుమారుడు ఇతడు, ఇతని వైపు నువ్వు చూడాలి తప్ప ఇదిగో ఈ మనుషులు ఇతని వైపు నువ్వు ఎంత మాత్రం కూడా చూడకూడదని" చెప్తున్నారండి. మరి అలాగ చెప్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ఎవరంటే ఒకళ్ళేమో యేసు ప్రభు, ఒకళ్ళేమో అపవాదండి. మరి ఆ దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే మరి ఆ యొక్క మిట్ట మధ్యాహ్నం వెలుగు ఆ సూర్యుడి దగ్గర నుంచి ఆ స్వరం నాకు వినబడుతుందండి. ఆ స్వరం నాకు వినబడినప్పుడు నాతో మాట్లాడుతున్నది దేవుడని నాకు అర్థమైంది. అయితే నేను ఆ స్వరం విని నేను ఎక్కడైతే నిలబడున్నానో అక్కడ ఒక తోటలో నేను నిలబడి ఉన్నానండి. అక్కడ ఉన్నటువంటి ఆ పంటనంతా నేను కోసుకుని నేను ఆ పనులన్నీ పట్టుకుని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయానండి. అలాగా మొదటిసారి 2016లో ఆయన తన స్వరాన్ని నాకు వినిపించారండి. అయితే మరి ఆ విధంగా ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు అది ఎందు నిమిత్తం ఆయన స్వరం నాకు వినిపించారో నాకు తెలియదండి. ఎందుకంటే అప్పుడు నాకు వివాహాల గురించిన మరి వెతుకులాట్లో ఉన్నారండి మా కుటుంబంలో. వెతుకుతున్నప్పుడు నేను అనుకున్నాను, మరి అది ఇలా దేవుడు భక్తి గల వారిని నువ్వు సెలెక్ట్ చేసుకో, లోకంలో ఉన్న వారిని వద్దు అన్నట్టుగా చెప్పారేమో అని చెప్పి నేను అనుకున్నానండి. అయితే మరి దాని గురించిన అవగాహన నాకు అసలు ఎంత మాత్రం కూడా లేదు. కానీ నా హృదయంలో ఏదో అశాంతి ఉండేదండి. ఏదో నెమ్మది లేని తనం ఉండేది. ఎందుకు నా పరిస్థితి ఇలాగుంది, నా హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, నేను ఏం చేసినా కూడా మరి నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను. మరి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ నాకన్నా ముందు మరి ఎంత వాళ్ళు గొప్ప స్థితిలోకి వెళ్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు, కానీ నేను మాత్రమే ఎందుకు ఇలా ఉండిపోతున్నానని చెప్పి నాలో క్వశ్చన్ ఉండేదండి. అయితే మరి నేను ఆ మందిరంలో నేను మరి యాకోబు యబ్బోకు రేవు దగ్గర మరి దేవునితో పెనుగులాడడం అనేటువంటి వాక్య సందేశాన్ని నేను వినినప్పుడు అది మరి నేనెందుకు దేవుణ్ణి ఆ విధంగా అడగకూడదు, మరి యాకోబు మరి పెనుగులాడినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు కదా, మరి నన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆ రోజు
హాస్టల్కి వచ్చి మరి నేను దేవునితో మరి ఆ విధంగా నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి. ఆ విధంగా నేను ఎంతసేపు నేను ప్రార్థనలో ఉన్నానో నాకు తెలీదు. ఒక మరి ఎవరో ఒక మనిషి ఆ రూమ్‌లో సంచరిస్తున్నట్లుగా నాకు తెలుస్తా ఉండేదండి. అయితే మరి అది ఎవరు అన్న విషయం నాకు తెలుసుకునేటువంటి పరిజ్ఞానం అప్పుడు నాకు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా సంచరిస్తారు, యేసుప్రభు ఆ విధంగా సంచరిస్తారన్న విషయం, ఆ జ్ఞానం నాకు అప్పుడు తెలీదండి. అయితే మరి ఆ విధంగా నేనక్కడ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరది గంటయిందో, 2 గంటలయిందో, 3 గంటలయిందో, ఎంతసేపు అయిందో నాకు తెలీదు గానీ, నేను 4థ్ ఫ్లోర్‌లో నా బెడ్‌రూమ్‌లో ఉండి నేను ప్రేయర్ చేసుకుంటుంటే, మరి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మా వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, "అనిత డోర్ తీయి. ఎందుకు నువ్వు గొడవ ఆడుతున్నావు" అని చెప్పేసి అంటుందండి. అంటే నేనంటున్నాను, నేనెవరితోనూ ఏమి గొడవలు పెట్టుకోవట్లేదు ఆంటీ అని చెప్పేసి అన్నానండి. అయితే ఆవిడ చాలా సేపు నమ్మలేదు. ఇంట్లోంచి ఈ గదిలో నుండి ఇద్దరి స్వరం వినబడుతుంది నాకు. ఒకటి నీ స్వరం నాకు తెలుసది. ఇంకొకళ్ళు ఎవరో చూపించి నాకు మర్యాదగా అని చెప్పేసి అంటున్నారండి. నేను అలా అన్నప్పుడు నిజానికి మరి నాతో పాటు ఇంకెవరు లేరు. ఎవరు నాతో ఆ విధంగా పెనుగులాడుతున్నారన్న విషయం కూడా నాకు తెలీదు. అయితే మరి నేనేమో 4థ్ ఫ్లోర్‌లో ఉన్నానండి బెడ్‌రూమ్‌లో. ఆవిడేమో సెల్లార్‌లో కూర్చున్న మనిషి. మరి పరుగు పరుగున వచ్చేసి ఆ విధంగా నన్ను అడుగుతున్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదండి. ఎందుకు ఆవిడ ఆ విధంగా అడుగుతున్నారని చెప్పి. అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా! మరి వేరొకరి స్వరం ఎవరిది? ఎందుకు ఆవిడకి అలాగ వినబడింది? అయినా నేను 4థ్ ఫ్లోర్ బెడ్‌రూమ్‌లో ఉంటే ఆవిడకి సెల్లార్‌లో ఎలాగ వినబడిందని ఇలాగ రకరకాల ఆలోచనలు నాకు వస్తా ఉన్నాయండి. ఆవిడ రూమ్ అంతా వెతుక్కొని ఎళ్ళిపోయారు. "నువ్వేదో దాస్తున్నావు అనిత, నువ్వు చెప్పట్లేదు" అని చెప్పేసి అన్నారండి. "ఏమి లేదంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నానని" చెప్పాను. అయితే మరి ఆవిడెళ్ళిపోయారండి. ఆవిడెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచించుకుంటున్నాను. ఎవరు నాతో అంత గట్టిగా నాతో వాదమాడుతున్నటువంటి వాళ్ళెవరు? ఎవరి స్వరం ఆవిడకి వినిపించిందని నేను ఆలోచన చేసినప్పుడు, మరి ఆ రోజు నేను ఏ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను అనేసంటే, మరి యాకోబు జీవితాన్ని ఎత్తిపెట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ రోజు యాకోబుకు మరి ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర ఎలాంటి అనుభవం అయితే మరి జరిగిందో, మరి అలాంటి అనుభవమే నాకు ఆ రోజు ఆ గదిలో జరిగిందన్న విషయాన్ని నేను అప్పుడు గ్రహించగలిగానండి. అప్పుడు నేను అనుకున్నానండి, మరి ఎందుకు ప్రభువా మరి నీ స్వరం ఆవిడకి ఎక్కడో క్రింద ఉన్న ఆవిడకి వినబడింది. నువ్వు నాతో మరి మనిద్దరము మాట్లాడుకుంటున్న మాట మరి ఆవిడ గ్రహించగలిగింది. మరి నేనెందుకు గ్రహించలేకపోయానని చెప్పి నేను దేవుడిని అడిగానండి. మరి అలాగా అడిగిన క్రమంలో మరి నేనెప్పుడు ప్రార్థన చేయడానికి ఇలాగ మోకాళ్ళేసినా కూడా ఆయన యొక్క మరి ఆ సంచారాన్ని నేను గ్రహిస్తూ ఉండేదాన్నండి. ఆయన వచ్చి నేను ఇలా మోకాళ్ళేసి చేతులు కింద పెట్టినప్పుడు నా వేళ్ళకి ఆయన పాదాలు తగులుతూ ఉన్నటువంటి మరి సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయండి. మరి ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటండి. వచ్చినప్పుడు ఆ సహోదరి నాతో చెప్పి మరి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు నేను మరి అది పట్టుకుని వెళ్ళి నేను ప్రేయర్ చేయడం మొదలుపెట్టానండి. అయితే మరి తర్వాత మరలా కలిసినప్పుడు ఆ సహోదరి చెప్పారు నాకు. ఏమని అంటే, మరి ఇది ఈ విధంగా మరి వాళ్ళు ఇంత కట్నం అడిగారు. కానీ మేము ఇంతే చెప్పాము. వాళ్ళు ముందు వద్దని వెళ్ళిపోయారు, కానీ తర్వాత మరి విశ్వాసైన బిడ్డే మాకు కావాలని చెప్పి వాళ్ళు మళ్ళా వచ్చి చేసుకున్నారని చెప్పారండి. చెప్పినప్పుడు నేను అవన్నీ కూడా మరి మరలా దేవుని సన్నిధికి పట్టుకుని వెళ్ళి, ప్రభా మరి ఆ సిస్టర్ జీవితంలో నువ్వు అది చేసావంట కదా, మరి నా జీవితంలో కూడా నువ్వు అలాగే చేస్తావా అని చెప్పి నేను అడగడం మొదలుపెట్టానండి. నా వివాహ విషయంలో నేను మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న భర్త నాకు కావాలి, మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న భర్త నాకు కావాలి, విశ్వాసి అయిన వ్యక్తి అయి ఉండాలి, అతను బాగా చదువుకుని ఉండాలి, అతను తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఉండాలి, అతను దయగలిగిన వాడై ఉండాలి. నువ్వు ఇస్సాకు లాంటి భర్తనిస్తానని వాగ్దానం చేసావు కాబట్టి ప్రభా నాకు ఇస్సాకు లాంటి భర్తనిస్తానన్నావు కాబట్టి నాకు ఇయ్యి ప్రభా అని చెప్పి నేను అడుగుతూ ఉండేదానండి. అలాగ అడిగి నేను ఒక మాట అన్నానండి, ప్రభా ఇస్సాకు లాంటి భర్తనిస్తానన్నావు, దానితో పాటు కట్నం కూడా వాళ్ళు అడగకుండా నువ్వు కృప చూపించు ప్రభా అని చెప్పి నేను అడిగానండి. అడిగినప్పుడు మరి నా వివాహం మరి పెద్దాపురం వాస్తవ్యులు మరి శ్యామ్ కిషోర్ గారితో జరిగిందండి నా వివాహం. వారు మరి ఆశ్చర్యరీతిగా వచ్చిన రోజే వారు వివాహం కన్ఫర్మ్ చేసుకుని మరి కట్నాల విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మాకు విశ్వాసి అయిన బిడ్డ కావాలి తప్ప మాకు కట్నాలు ఎంత మాత్రం కూడా వద్దని చెప్పి మా అత్తగారు చెప్పారండి. మరి ఆ విధంగా దేవుడు మరి నా వివాహ విషయం వరకు దేవుడు నన్ను అలాగ నడిపిస్తూ వచ్చారండి. తర్వాత నా బిడ్డల విషయంలో మరి నీకు
పుట్టబో కుమారుడు సమాధానకరుడు, నువ్వు అతనికి సొలొమోను అని పేరు పెట్టని చెప్పి నా కుమారుడు విషయంలో దేవుడు వాగ్దానం చేసినప్పుడు మరి నేను అది ఎత్తిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా ఈ వాగ్దానాన్ని నా పట్ల నువ్వు స్థిరపరిచినట్లయితే ఈ మంతే నేను కన్సీవ్ అవ్వాలని నేను అడిగినప్పుడు మరి ఆ విధంగా మరి నాకు గర్భఫలాన్ని కూడా దేవుడు ఇచ్చారండి. నా పాప విషయంలో మరి నేను అది వద్దు అని అనుకున్నానండి. అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడారు ఏమని, నీకు అడిగి నువ్వు నా సన్నిధిలో గోజాడినప్పుడు నీ కుమారుని ఇచ్చాను, నేను నీకు అడగకుండా బహుమానాన్ని ఇస్తున్నప్పుడు నువ్వు ఎలాగ దాన్ని తిరస్కరించాలని చూస్తామని ఆయన నాతో మాట్లాడినప్పుడు మరి నేను అనుకున్న ఆలోచనలు బట్టి దేవుని క్షమాపణ అడిగి నేను ఇంకా అలాంటి ఆలోచన మానుకున్నానండి. ఆ విధంగా దేవుడు నన్ను 2 బిడ్డలతో దీవించారు. మరి అలాగ ఉంటున్న క్రమంలో మరి పిల్లలలో ఇదిలో పడిపోయి నేను సరిగా ప్రార్థన చేసుకునే పరిస్థితి నాలో లేదండి. అయితే ఒకరోజు నేను ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్నండి. ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరొక రోజు నేను అలసిపోయి నేను ప్రార్థనకు లేవలేకపోయాను. నిద్రలో ఉన్నాను, గాఢ నిద్రలో ఉన్నాను. అయితే నా 2 చెవులకి ఒక గొప్ప బోర శబ్దం వినబడిందండి. గొప్ప బోర శబ్దం వినబడినప్పుడు నేను మెలకువగా ఉన్నానా నిద్రలో ఉన్నానన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ ఆ చెవులకి నాకు అది కలలో వినబడినట్టు కాదు, కానీ డైరెక్ట్గా వినబడినట్టు గొప్ప బోర శబ్దాన్ని నేను విన్నానండి. వినినప్పుడు మరి అనేకులు మరి దేవుడు రాకడొచ్చి అనేకులు ఎత్తబడిపోయినప్పుడు మరి నేను ఎక్కడున్నానని నేను చూసుకున్నప్పుడు మరి నేను ఎత్తబడలేదండి. ఎత్తబడలేకపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా వేదన పడ్డాను. నేను ఎందుకు ఎత్తబడలేకపోయాను ప్రభువా, నువ్వు నాకు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కదా, మరి నీ మాట చొప్పున నేను జీవించాలని ఆశపడుతున్నాను కదా, నాకు నేనుగా నేనేమి చేయాలంటే నేను చేయలేను, నాకేమీ కూడా చేత కాదు. అయితే ప్రభువా నువ్వు ఆకర్షిస్తేనే కానీ ఎవరు నీ వద్దకు రాలేరని నువ్వు చెప్పావు కదయ్యా, మరి నువ్వు ఆకర్షించుకున్నావు కదయ్యా. నేను 2 తలంపుల మధ్యలో నేను నలిగిపోయి ఉన్నప్పుడు నేను ఎంతో మరి ఈ లోకంలో పడిపోయి చనిపోతాననుకున్న పరిస్థితులు, మరి ఈ లోకంలో నేను నశించిపోతానేమో అన్న పరిస్థితులు నాకు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఆకర్షించుకున్నావు కదా ప్రభువా, నీ వైపుకు నన్ను తిప్పుకున్నావు కదయ్యా, మరి ఇంత చేసి మరి ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావని నేను ఆయన బ్రతిమలాడుకుంటున్నానండి. నేను ఆయన బ్రతిమలాడుకుని నేనేం చేస్తున్నానండి అంటే మోకాళ్ళ మీద పడి నేను రోధిస్తూ ఉన్నప్పుడు మరి నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ టైంలో మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి అక్కడ చూసినప్పుడు అండి బెడ్స్ మీద చాలామంది పేషెంట్స్ మరి ఎత్తబడిపోయారండి. అందులో ఆశ్చర్యకరమైన విషయాలు నేను కొన్ని చూశానండి. ఆ విషయాలు చూసినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అవి ఏంటి అనేసి అంటే అండి, అక్కడ ఎప్పుడు కూడా మరి యేసు ప్రభువుని మేము పూజిస్తున్నామని పైకి చెప్పుకోలేనటువంటి వారు ఉంటారు కదా, వారు కూడా ఎత్తబడిపోయారండి. కానీ సేవకులు భార్యలు వాళ్ళు విడిచిపెట్టబడ్డారండి. మరి నేను కూడా విడిచిపెట్టబడ్డాను. అలాంటి మరి దర్శనం నేను చూసినప్పుడు మరి ఎందుకు ఈ విధంగా జరిగింది, మరి ఎప్పుడు ఆయన పేరే తలిచినట్లుగా కనబడని వారు మరి ఆ విధంగా ఎత్తబడిపోయారు. ఎప్పుడు ఆయన పేరు తలుస్తూ ఎప్పుడు మేము క్రిస్టియన్స్, మేము దేవుడిని నమ్ముకున్నామని చెప్పబడిన వాళ్ళు మరి అలా ఎందుకు ఉండిపోయారు అని చెప్పి ఆ గొప్ప ప్రశ్న నాలో మొదలైందండి. అయితే నేను ఒకటి గ్రహించుకున్నాను. అది ఏంటి అనేసి అంటే, ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరలేడు, కానీ ఎవరైతే తండ్రి చిత్తాన్ని ఎరిగి మరి దాని ప్రకారంగా నడుచుకుంటారో వారే పరలోక రాజ్యంలోనికి చేరతారని చెప్పి మరి ప్రభు చెప్పినటువంటి మాటలు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవును ప్రభా, ఇంకా నాలో నీకు అయిష్టమైంది ఏదో ఉంది, ఇంకా నాలో నీకు ఏదో మరి నేను ఎత్తపడడానికి నన్ను అడ్డుకునేది ఏదో ఉంది ప్రభా, దయచేసి నన్ను కడుగు అని చెప్పి దేవుని సన్నిధిలో నేను అలాగ మొరపెట్టానండి. అయితే ఆ సందర్భంలో నా పక్కన ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ ఎవరో అనేసి అంటే ఒక సేవకుని భార్య అండి. అయితే ఆ సేవకుని భార్యతో చెప్పాను, అక్క మనం విడిచిపెట్టబడ్డాం అక్క, అందరూ ఎత్తబడ్డారు అక్క అని చెప్పానండి. అయితే ఆ సిస్టర్ ఏం చేసేవారు అనేసి అంటే, ఆవిడ మరి పిల్లల్ని తీసుకుని మరి సినిమాలకి గట్రా వెళ్ళిపోయేవారండి. మరి ఇంకా ఏం చేసేవారు అనేసి అంటే మరి చాలా మరి సగం ఇటు ఉన్నట్టుగా ఆవిడ ఉండేవారండి. ఆవిడకిలాగే నేను ఉండేదాన్ని. కాకపోతే మరి సేవకుని భార్య కదా ఎత్తబడిపోతుంది, మరి నాకన్నా మరి ఆవిడ ఇంకా దేవుని తెలిసిన ఆవిడ కదా అని నేను అనుకున్నాను. కానీ మరి అక్కడ జరిగిన స్థితి ఏంటి అనేసి అంటే, మరి ఎవరైనా కానీ ప్రభువా అంటే ఎత్తబడలేరు, కానీ ఎవరైతే తండ్రి చిత్తాన్ని బట్టి వాళ్ళు మరి నడుచుకుంటారో వాళ్ళే ఎత్తబడతారని
చెప్పి మరి నేను గ్రహించానండి. మరి దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క కళను బట్టి నేను ఎంతగానో మరి కృంగిపోతూ ఉండేదాన్నండి. అయితే నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎలాంటి కళలు వచ్చాయి అంటే, నేను మరి పరలోక రాజ్యంలో ప్రవేశించినట్టు నాకు కళ్ళు వచ్చాయండి. ఇరుకు మార్గంలో నేను ప్రవేశిస్తున్నప్పుడు, ఇరుకు మార్గంలో నేను అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, మరి ఆ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో నేను ఒక విశాల మార్గంలో మరి ప్రవేశించడం, ఇలాంటి కళలు వస్తూ ఉండేయండి. మరి అలాంటి కళలు వస్తూ ఉన్నటువంటి నాకు మరి రాకడలు నేను విడిచిపెట్టబడ్డానన్న కళ వచ్చినప్పుడు మరి నేను ఎంతగానో మరి కృంగిపోయానండి దేవుని సన్నిధిలో. ఎందుకు ప్రభా నన్ను ఈ విధంగా నువ్వు విడిచిపెట్టావు? నువ్వు నన్ను విడిచిపెట్టేటైతే ఆ లోకంలోనే నన్ను వదిలేయాల్సింది కదా ప్రభా. నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు నువ్వు నన్ను విడిచిపెడితే ఎలాగ ప్రభా అని చెప్పి నేను దేవుని పాదాలను పట్టుకుని మరి బ్రతిమలాడుతున్నానండి. మరి నిజంగా అండి విడిచిపెట్టబడడం ఎంత ఘోరము అనేసి అంటే, మరి ఈ యొక్క దేవుని మరి శిక్ష విషయాన్ని గురించి మనం ఆలోచించడం ఒక క్షణం పక్కన పెడితే, మరి ఎవరైతే ఈ లోకంలో మనం భక్తులుగా కనబడినప్పుడు వారు మనల్ని మనం విడిచిపెట్టబడ్డాము అని చెప్పి వారు మరి భక్తి చేయలేని వారు గ్రహించినప్పుడు, మరి దేవుడు విధించే శిక్ష కన్నా ముందే వీళ్ళే మనల్ని కాకుల్లాగా పొడుచుకుని తింటారు. మరి ఇలాంటి మరి చాలా భయంకరంగా ఆ పరిస్థితి ఉంటుందన్నమాట. అయితే నన్ను మరి మేడం నన్ను చర్చికి తీసుకెళ్ళేవారు ప్రతివారం. మరి ఆవిడ నా ఇంకా ఇలా చూసింది, అదేంటి నువ్వు ఎప్పుడు మందిరానికి వెళ్తావు కదా, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు కదా, మరి నువ్వు పెట్టబడడం ఏంటని నా వంక చూసినప్పుడు నా హృదయం నేను తట్టుకోలేక నేను ప్రభు పాదాలు చెంతపడి అలాగా మరి ఎన్ని మరి ఎంతగా దేవుడి దగ్గర నేను గోజాడేదాన్ని అంటే, ఎన్ని నిద్రలేని రాత్రులు, మరి ఏ టైం పడితే ఆ టైం నాకు మెలకు వచ్చేస్తూ ఉండేది. ఏ టైం పడితే ఆ టైం నేను లేచి కూర్చుని, అయ్యో ప్రభువా ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు, నాకు చెప్పయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా, నేను సరి చేసుకోనని నీతో చెప్తలేదు కదా ప్రభువా, అయ్యా నేను సరి చేసుకుంటానయ్యా, నాకు చెప్పు ప్రభువా, నాలో ఉన్న లోపాలన్నీ కూడా నువ్వు నాకు చెప్పయ్యా అని చెప్పి నేను ఆయన్ని బ్రతిమలాడుకుంటూ ఉండేదాన్నండి. మరి అలాగ ఉంటున్న క్రమంలో మరి దేవుడు ఆయన తన వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ ఉండేవారండి. అలా బలపరుస్తూ ఉన్న టైంలో మరి ఏమైంది అనేసి అంటే, మరి ఆ విధంగా నేను 2 సార్లు మరి మరలా ఇంకొకసారి మరలా గొప్ప బోర్ శబ్దం మరి నేను వినడం, మరలా గొప్ప బోర్ శబ్దం వినినప్పుడు మరి ఆయన మేఘవాహనుడై వచ్చి మరి పరిశుద్ధుల్ని పసిపిల్లల్ని అందరినీ కూడా ఆయన మరి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మరలా నేను అది చూసి మరలా నేను విడిచిపెట్టబడ్డానా ప్రభా, ఏంటయ్యా ఎందుకయ్యా నాకు పదే పదే మరి ఇలాంటి మరి దర్శనాలు నాకు వస్తున్నాయా, ఎందుకయ్యా నాకు ఈ విధముగా నువ్వు పదే నేను విడిచిపెట్టబడ్డానని నువ్వు నాకు ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు అనేసి అంటే, నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావు కదయ్యా, నన్ను సరిచేయ అయ్యా అని చెప్పి నేను దేవుని సన్నిధిలో మరి ఆ విధంగా బ్రతిమలాడుకున్నప్పుడు మరి నేను వదిలిపెట్టలేదండి దేవుణ్ణి. ఎందుకయ్యా మరి నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, మరి నన్ను ఎందుకు నువ్వు ఈ విధంగా నువ్వు వదిలిపెట్టేసేట్లయితే, మరి నేను అదే అడిగేదానండి అస్తమాను, ఎందుకయ్యా నన్ను పిలుచుకున్నావు కదా, వదిలిపెట్టేసేట్లయితే మరి ఇంకెందుకు నేను ఈ విధంగా నేను మరి దేవుని నమ్ముకోవడమో, మరి ఈ విధంగా నేను నా బ్రతుకు మారకపోయినట్లయితే, నాలో ఇంకా లోపాలు ఆ యొక్క మచ్చ డాగు ఇంకా నీకు కనబడినట్లయితే ఇంకెందుకయ్యా నేను ఈ భక్తిలో కొనసాగడం, ఇలాంటి క్వశ్చన్స్ నాకు వస్తూ ఉండేయండి. అవన్నీ నేను దేవుని దగ్గర అడిగేదాన్ని. అడిగినప్పుడు మరి దేవుడు ఎంత దయగలిగిన వాడంటే, నేను అడిగిన ప్రతి ప్రశ్నకైనా జవాబు చెప్పేవారండి. నేను చేసిన ప్రతి ప్రార్థనకైనా జవాబు ఇచ్చేవారండి. నేను ఆయన సన్నిధిలో మొరపెట్టిన ఏ మొర కూడా ఆయన కొట్టివేయలేదండి. మరి అలాంటి పరిస్థితిలో నేను ఉండినప్పుడు నేను ఆయన్ని అలాగా నేను బ్రతిమలాడుకుంటున్నప్పుడు మరి దేవుడు మరి నేను అడుగుతున్నాను, ప్రభువా నిజమే నేను ప్రార్థనలో తగ్గిపోయాను, ఇదిగో నేను కుటుంబ భారంలో పడిపోయాను, పిల్లలను చూసుకోవడంలో నేను మునిగిపోయానయ్యా, నీతో సమయం నేను గడపలేకపోతున్నానయ్యా, ఇదిగో నువ్వైతే నా దగ్గరగా ఉంటున్నావు కానీ నేనే నీకు దూరం అయిపోతున్నాను, నేనే నా సొంత పనులతో నీకు సమయం గడపలేకపోతున్నాను, పైపెచ్చు నువ్వే నాతో మాట్లాడతా లేదని నీ మీద నేను నిందేస్తున్నాను ప్రభువా, ఇదిగో అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు ఖచ్చితంగా ఈరోజు నువ్వు మాట్లాడితేనే కానీ నేను నిన్ను వదలనని చెప్పి నేను ఇంకా ఆయన్ని గట్టిగా పట్టుకున్నానండి. నేను గట్టిగా పట్టుకున్నాను. అయితే నేను ఎంతగానో నేను ఆయన్ని, నాకు ఎలా అంటే నా గుండె ఆగిపోతుందేమో,
నేను ఇంకా కొంచెంసేపు నేను ఇదే విధంగా ఏడిస్తే నా గుండె ఆగిపోతుందేమో అన్నట్టు అనిపించేసేదండి. అనిపించి నాకు ఊపిరి ఆడేది కాదు. అంతగా నేను ఆయన సన్నిధిలో నా గుండెలోంచి పిండినట్టుగా నాకు ఆ బాధ అనిపించేదండి. ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క దూరం నన్ను అంతలాగా కృంగజేస్తూ ఉండేదండి. నేను దేవుని సన్నిధిలో మరి గడపలేకపోయి నేనేమనేదాన్నంటే, ప్రభువా నీ స్వరం నాకు ఎందుకు వినపడట్లేదయ్యా అనేదాన్ని. మరి అలాగ ఉన్నటువంటి పరిస్థితి మనం చాలామంది అలాగే అంటాం కదండి. కానీ మరి నాకు అర్థమైంది, ఆయన స్వరం నీకు వినబడకపోవడం కాదు, మరి నీవు ఆయనతో సమయాన్ని గడపట్లేదు, అందుకే ఆయన స్వరం నీకు వినబడట్లేదు అని చెప్పి మరి ఆ విషయాన్ని నేను సరిచేసుకుని మరలా దేవుని సన్నిధిలో మరి ఆయన పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుకుంటున్నప్పుడు మరి తన గొప్ప వాత్సల్యం చేత మరి యెషయా 41వ అధ్యాయము మరి 8-19 వచనాలతో మరి ఆయన నన్ను ఎంతో వాదార్చారండి. మరి అందులో ఏమని ఉంటుందంటే, నా ఇజ్రాయేలు మరి భూదిగంతముల కొనల నుండి నేను పిలుచుకున్నవాడా, నా అబ్రహాము సంతానమా అని చెప్పి మొదలుపెట్టి అందులో గొప్ప గొప్ప వాగ్దానాలన్నీ ఉన్నాయండి. అయితే నేను ఒక క్వశ్చన్ ఉండేది నాకు. మరి నా చదువు MBA హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండి, MSc నర్సింగ్ అండి. మరి ఉన్నతమైన చదువులు చదివిస్తానన్నావు కదా, మరి నేను ఇదే ఉద్యోగంలో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఒక్క రూపాయి ఇంక్రిమెంట్ పెరగలేదు. మరి ఆర్థికంగా అభివృద్ధి పొందానా అంటే అది లేదు, ఆత్మీయంగా పొందానా అంటే అది లేదు. రెండిట్లో నేను పతన స్థితిలోనే ఉన్నాను. మరి ఏ విధముగా నువ్వు వాగ్దానాలు చేసావు, మరి గొప్ప చదువులు చదివిస్తానని వాగ్దానం చేసావు, మరి ఉన్నతమైన స్థితిలో ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి ఎక్కిస్తానని వాగ్దానం చేసావు, మరి ఏ విధంగా మరి నా జీవితంలో అది నాకేమీ కనబడతలేదు ప్రభా అని చెప్పి నేను అలాగ దేవుని దగ్గర మరి అడుగుతూ ఉన్నప్పుడు మరి ఎంతసేపు నేను ఆ విధంగా దేవుని సన్నిధిలో ఉండిపోయానో నాకు తెలియదు. కానీ మరి ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట, మరి నా యాకోబు, నా ఇజ్రాయేలు, మరి భూదిగంతముల కొనల నుండి నేను పిలుచుకున్న వాడా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నీ శత్రువులందరూ నువ్వు దూరం అయిపోతారు ఇలా అని చెప్పి అందులో నిన్ను కక్కుళ్ళు పెట్టిన క్రొత్తదైన నిరుపుడుమానుగా చేస్తాను, నువ్వు కొండలను గుట్టలను తత్తరిల్ల చేస్తావు, ఇలాంటి వాగ్దానాలు ఇచ్చారండి. మరి ఆత్మీయ స్థితిని గురించి నేను అడిగినప్పుడు మరి ఆయన మరి చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేస్తానని చెప్పి ఆయన ఆ విధంగా మరి నన్ను ఎంతగానో ఆ వాక్యం ద్వారా నన్ను వాదార్చినప్పుడు మరి నేను ఆ వాక్యాన్ని మామూలుగా అయితే నేను ఆ అధ్యాయాన్ని మామూలుగా అయితే మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో చదువుతామండి. కానీ నేను ఆ రోజు మరి నన్ను పరిశుద్ధాత్ముడు నన్ను అదే పదే పదే చదివించేవారండి. నేను ఆ వాక్యాన్ని కనీసం నేను ఒక గంట సేపు అయినా నేను చదివానండి. నా కళ్ళల్లోంచి నీళ్లు అలాగ తిరుగుతూనే ఉన్నాయి. అయ్యా నీ వాత్సల్యం ఎంత గొప్పది ప్రభువా, నేనే అస్తమాను లోకం వైపు చూస్తూ నిన్ను విడిచిపెట్టి పారిపోతున్నా కానీ అయ్యా నువ్వు విడివైన కృపతో నన్ను మరలా నువ్వు లాక్కుంటున్నావు బాబు, నువ్వు ఎంత కృప కలిగిన వాడు అని చెప్పి ఆ కృతజ్ఞతతో నా కళ్ళలోంచి ఆ కన్నీళ్ళు మరి ఆగేవి కాదండి. మరి అలాగా ఉంటున్న క్రమంలో నాకు ఒక నమ్మకం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఏంటి ఆ నమ్మకం ధైర్యం అనేసి అంటే, ఇదిగో దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, మరి ఇన్ని వాగ్దానాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి, నన్ను అభివృద్ధి పరుస్తానంటున్నాడు, నా శత్రువులు దూరంగా పోయేలాగా చేస్తానంటున్నాడు, నన్ను ఎంతో ప్రేమగా ఆయన పిలుచుకుంటున్నాడు, మరి చెట్లు లేని మెట్ల మీద నదులను పారజేస్తానంటున్నాడు, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు ఇస్తానని ఆయన చెప్పాడు కదా, ఇంకా నాకేం భయం లేదు, నేను అన్ని విషయాల్లో మరి దేవుడు నన్ను వృద్ధిపరుస్తాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నదండి. అయితే మరి నేను ఎన్నో జాబ్స్కి నేను అప్లై చేస్తూ ఉండేదాన్ని, గవర్నమెంట్ జాబ్స్కి, మరి Group 2కి, మరి Group 1కి, ఇంకా మరి నర్సింగ్ జాబ్కి, ఎన్నో జాబ్స్కి నేను అలాగ అప్లై చేస్తూ ఉండేదాన్ని. మరి ఎక్కడికి వెళ్ళినా 1 మార్కు 2 మార్కుల్లో మరి నాకు ఉద్యోగం మరి వచ్చేది కాదండి. 1 మార్కు 2 మార్కుల్లో మరి ఉద్యోగం మరి మిస్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఈసారి వచ్చేస్తుంది అని చెప్పి నమ్మి మరి వెళ్ళినప్పుడు మరి ఉద్యోగం మిస్ అయినప్పుడు మరి ఎంత వేదన కలుగుతుందో మరి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. అయితే మరి నేను పోయిన సంవత్సరం నేను Group 2 ఎగ్జామ్ రాస్తానండి. Group 2 ఎగ్జామ్ రాసినప్పుడు మరి నాకు వచ్చిన మార్క్స్కి ముందుసారికి అందరికీ జాబ్ వచ్చినాయండి, మరి నాకేమో జాబ్ రాలేదు. అయితే నేను అంటున్నాను, ప్రభా నా చిన్నప్పటి నుంచి నాకు కలిగిన సమస్తము నువ్వే ఇచ్చావు కదా, నాకు కలిగిందంటూ అది నా వల్ల కలిగింది కాదని నాకు తెలుసు, మరి చదువులోనూ నువ్వు నన్ను హెచ్చించావు, మరి అన్ని విషయాల్లోనూ నువ్వు నాకు కావాల్సిన సమయంలో నాకు ఇచ్చావు, కానీ మరి ఈ ఉద్యోగం విషయంలో మాత్రము నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను ప్రభు అని చెప్పి నేను ఆ విధంగా దేవుని దగ్గర మరి అనుకుంటూ ఉండేదానండి. అయితే Group 2 రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఆ రిజల్ట్ చూసాక నాకు మరి చాలా కోపం వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే మరి నేను దేవుడి మీద కోపగించుకున్నాను. మరి అలా ఎంత అంటే నాది ఎందుకు నేను ఆ విధంగా చేశాను
మరి అసలు అంత గొప్ప దేవుడి మీద నేను ఎలాగ కోపగించాను అనేసి అంటే, మరి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవం ఏంటి అనేసి అంటే, ఆయన నాకు ఒక దేవుడిగా కాదు, మా నాన్నగారితో నేను ఏ విధంగా అయితే నేను అడిగి నేను పొందుకుంటానో, నా స్నేహితురాల దగ్గర నేను ఏ విధంగా ఓపెన్గా నా ప్రతి విషయాన్ని చెప్పి నేను పొందుకుంటానో, వాళ్ళు ఇవ్వలేనప్పుడు నేను కోపగిస్తాను, అలాగా నేను ఆయనతో అలాంటి ఒక ఫీలింగే నాకు ఆయన మీద ఉండేదండి. అయితే మరి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడని తెలుసు. ఆయన సింహాసనము మరి ఆకాశంలో ఆయన సింహాసనం ఉంటుందని, భూమి ఆయన పాదపీఠమని కూడా తెలుసు. కానీ మరి నా ప్రతి అవసరతను బట్టి నేను ఆయన్ని ఎలాగ అడిగిదనేసి అంటే, మరి ఆయన నా స్నేహితుడు అన్నట్టు, ఆయన నా కన్న తండ్రి అన్నట్టు, ఆయన నా తల్లి అన్నట్టు, నా స్నేహితురాలు అన్నట్టు నేను ఆయన్ని అంతగా నేను ఓన్ చేసుకున్నట్లుగా నేను ఫీల్ అయ్యేదానండి. అందుకే నాకు అది రాకపోయినప్పుడు, అన్నీ ఇచ్చావు కదా, మరి ఎక్కలేనంత ఎత్తైన మరి స్థలములపైకి నన్ను కొండలపైకి ఎక్కిస్తానని చెప్పావు కదా, మరి ఎందుకు ఇది రాలేదు అని చెప్పేసి నేను కోపగిచ్చానండి దేవుని మీద. అయితే 2 రోజులు నేను అసలు ప్రార్థన చేసుకోలేకపోయానండి. మనసు ప్రార్థన చేద్దామని ఉండేది, కానీ మోకాళ్ళు వేయలేకపోయేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నేను నలుగుతున్నప్పుడు మరి శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అయితే ఆ రోజు శుక్రవారం ఉపవాసం ఉన్నాను, కానీ తలస్నానం అది చేయలేదు. అయితే నాకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి శుద్ధిపడిరా, మరి ప్రార్థనలో కూర్చో అని చెప్తున్నారండి. మరి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది ఏంటంటే, మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా కూడా అవి హిమము వలె నేను తెల్లగా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడతారు కదా. నాకు అలాగ అనిపించిందండి మరి ఆయన అలాగ చెప్పినప్పుడు. మరి నేను ఏం చేశానంటే, నేను మరి తలస్నానం చేసుకుని మరి దేవుని సన్నిధిలో నేను అలాగ కూర్చున్నప్పుడు ఆయన నాకు మరి 2 విషయాలు నాకు బయలుపరిచారండి. ఆ 2 విషయాలు ఏంటి అనేసి అంటే, నీ అభివృద్ధిని ఆపుతుంది ఏంటో తెలుసా, మరి నీ పక్కన కుడి పక్కన ఎడమ పక్కన 2 దురాత్మలు మరి ఆపుతున్నాయి నిన్ను, మరి నువ్వు దాన్ని బట్టి నువ్వు ఎదగలేకపోతున్నావు అని చెప్పి ఆయన నాకు చెప్పినప్పుడు నేను అంటున్నాను, అప్పటి వరకు నాకు తెలియదండి అసలు మరి దురాత్మలు మరి అవి మన అభివృద్ధిని ఆపుతాయి, అవి మనల్ని మరి దేవునికి దూరంగా పరుస్తాయి అంటే ఉంటాయని తెలుసు, కానీ అంతలాగా అవి మనల్ని ఇది చేస్తాయన్న విషయం నాకు అంత గ్రహింపు లేదండి. అయితే ప్రభువా మాట చెప్పినప్పుడు నేను అంటున్నాను, అయితే నేను ఆ 2 దురాత్మలను 2 చేతులతో పట్టుకుని ఇలాగ బంధించానండి గట్టిగా. బంధించినప్పుడు ప్రభు చెప్తున్నారు, నువ్వు వాళ్ళని ఇప్పుడు వదిలిపెట్టేసేయి, అంతంలో వాడి సంగతి నేను చూస్తానని. ఎప్పుడైతే ఆ మాట ప్రభు నాకు చెప్పారో నేను అంటున్నాను, ప్రభా నేను విడిచిపెట్టను వేయండి, నన్ను ఎంత బాధ పెట్టాడో నీకు తెలుసు, మరలా ఇప్పుడు విడిచిపెట్టమంటావేంటి ప్రభా అని నేను అడిగానండి. అడిగినప్పుడు ఎప్పుడైతే ప్రభు నోట్లోంచి విడిచిపెట్టు అని మాట వచ్చిందో వాడు విడిచిపెట్టబడ్డాడండి. నేను ఎంతో వేదనతో ఆయన సన్నిధిలో నేను గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను, ఏంటి ప్రభా అని చెప్పి ఏడుస్తున్నప్పుడు మరి నేను ఒక దర్శనం చూశానండి. ఆ దర్శనంలో మరి యేసు ప్రభు వారు ఆయన నిలుటంగి వేసుకుని మరి ఆయన వచ్చి నా తల నిమురుతున్నట్లుగా ఆ దర్శనం నాకు కనబడిందండి. అయితే ఆ రోజు నా జీవితంలో నేను పుట్టినప్పుడు నుంచి మరి అప్పటి వరకు కూడా నేను అంత సంతోషాన్ని ఎప్పుడూ పొందలేదండి. అయితే దేవుని ప్రత్యక్షతని ఆ రోజు నేను ప్రత్యక్షంగా మరి ఆ గదిలో నేను చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అయితే మరి అది నేను ఎక్కువ కాలం నేను దాన్ని క్యారీ చేయలేకపోయాను. నాకు వేదన వచ్చేస్తుంది నా పరిస్థితిని బట్టి, నేను కృంగిపోతూ ఉన్నాను నా పరిస్థితిని బట్టి, మరి ఉద్యోగాన్ని బట్టి, అభివృద్ధి లేకపోవడాన్ని బట్టి నేను అలాగ కృంగిపోతూ ఉన్నప్పుడు నేను అడుగుతున్నానండి, ఏమని అడుగుతున్నాను, ఓ నన్ను సృజించిన నా సృష్టికర్తవైన నా దేవా, నా ప్రాణప్రియుడా, నా రక్షకుడా, నాతో మాట్లాడయ్యా, నాకు కనబడయ్యా, ఎందుకయ్యా నా పరిస్థితి ఎలాగుందని చెప్పి నేను గట్టిగా నేను కేకలు వేస్తూ మరి నేను ఆయన్ని పిలుస్తున్నానండి. పిలిచినప్పుడు మరి అక్కడ మరి చాలా అద్భుతమైన సంగతి, నేను నా ప్రార్థన గదిలో లోపల తలుపేసుకుని కూర్చుని గడపెట్టుకుని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. అప్పుడు ఈ విధంగా అంటున్నాను, ఓ నా సృష్టికర్తవైన నా దేవా, నన్ను నిర్మించిన వాడా, నాకు తెలుసయ్యా నువ్వు నన్ను కలగజేసావు, నాకు కలగజేసింది అంతా కూడా నువ్విచ్చిందే, కానీ ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడయ్యా, నాతో నువ్వు చెప్పయ్యా అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు మరి ఆ విధంగా నేను మరి ఆత్మతో నింపబడి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు లోపల నుంచి ఒక గెడ తీసిన శబ్దం వినబడ్డదండి. మరి గెడ బయట నుంచి కాదు, లోపల నుంచి ఆ గెడ తీసినటువంటి శబ్దం వినబడినప్పుడు మరి నేను అనుకున్నాను, మరి ఎవరైనా మరి బయట నుంచి ఏమన్నా మరి ఒక ఊసలాంటిది పెట్టి ఏమన్నా తీస్తున్నారేమో అని చెప్పి అనుకున్నానండి. కానీ మరి ఆ గెడ తీసుకుని ఒక వ్యక్తి నా ముందు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ
అక్కడ ఒక స్టూల్ ఉంటే ఆ స్టూల్ మీద కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు మరి ఎవరు వచ్చారని చెప్పి నేను కళ్ళు తెరవలేదు, కానీ నా తల ఎత్తి అలాగ నేను చూసినప్పుడు మరి ఎదురుగా మరి మరి యేసుప్రభు వారు కూర్చుని ఉన్నారండి. యేసుప్రభు వారు ఆ విధంగా కూర్చుని ఉండడం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయి నేను అప్పటి వరకు నేను ఎన్నో క్వశ్చన్లు దేవుణ్ణి అడుగుతున్నానండి. నా జీవితంలో ఎందుకు నేను అభివృద్ధి చూడలేకపోతున్నాను, ఎందుకు నన్ను ఉన్నతమైన చదువులు చదివించావు, ఎందుకు నాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఎందుకు నువ్వు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి ఎక్కిస్తానని చెప్పావు కదా, అవన్నీ చేయట్లేదు అని చెప్పి నేను ఎన్ని క్వశ్చన్లు అడిగాను. ఆయన వచ్చి నా ముందు కూర్చున్నప్పుడు నేను ఒక్క మాట కూడా ఆయన్ని అడగలేకపోయానండి. ఆయన దివ్య స్వరూపాన్ని నేను అలాగ చూస్తూ ఉండిపోయాను. అలాగే ఎంతసేపు అలాగ ఆయన ఉన్నారో అంతసేపు కూడా నేను ఆయన చూస్తూ ఉండిపోయానండి. అలాగ ఉండిపోయిన తర్వాత ఆయన మరి నాకు కనబడడం ఆగిపోయాకప్పుడు నేను ప్రార్థనకు ఆమెను చెప్పుకొని మరి లేచానండి. లేచిన తర్వాత ఇంకా మరి దేవుడు మరి నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అనేసి అంటే, మరి ఏం మాట్లాడారు అనేసి అంటే ఇర్మియా 40 అధ్యాయం ఇర్మియా 40 అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడారండి. ఏమనంటే, నువ్వు నాకు ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ శ్రమ అని చెప్పి అంటున్నావు, నీ కొరకు నువ్వు గొప్ప గొప్ప వాటిని వెతుకుతున్నావు, కానీ వెతకొద్దు. ఇదిగో ఈ దేశం మీదకి నేను శ్రమ రప్పిస్తున్నాను, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దోపుడు దొరికినట్లు నీ ప్రాణాన్ని నీకు దొరకనిస్తానని ఆయన మాట్లాడినప్పుడు, సరే ప్రభు, అయితే మరి నేను అడగను, కానీ మరి దేన్ని అడగాలో చెప్పు. ఇప్పటి వరకు నేను ఉద్యోగం కొరకు అభివృద్ధి కొరకు నేను అడిగాను కదా, మరి దేన్ని అడగాలో నాకు చెప్పు. మరి అదేంటి, నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి ఎక్కిస్తానని నువ్వు వాగ్దానం చేసావు కదా, మరి అప్పుడేమో వాగ్దానం చేసి ఇప్పుడు అడగొద్దంటే ఎలాగ ప్రభు అని చెప్పి నేను దేవుడిని అడుగుతున్నానండి. అడుగుతున్నప్పుడు ఆ రాత్ర మరి దేవుడు నాకు ఒక విషయం చూపించారండి. ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఆయన ఎక్కించేశారు. మరి ఆ శిఖరం ఎక్కాలని నేను చూస్తున్నప్పుడు మరి అక్కడ పరిస్థితి, ఆ శిఖరం మీద పరిస్థితి మరి ఎలా ఉంది అనేసి అంటే అక్కడికి ఎక్కితే పడిపోతాం అనమాట. అందుకని మరి అది నాకు ఆయన కనబరిచినప్పుడు, అందుకే ప్రభు నన్ను ఎక్కించలేదు, థ్యాంక్ యూ అని చెప్పి నేను కిందకు దిగిపోయానండి. మరి ఆ రోజు నుంచి నేను ఉద్యోగం గురించి కానీ, మరి జీవితంలో ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, మరి అభివృద్ధిని గురించి కానీ నేను దేవుణ్ణి అడగడం మానేశానండి. మరి ఆ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు నాలో ఎలాంటి క్రియను కలగజేశాడు అనేసి అంటే, ఆ 2 తలంపుల మధ్య నేను నలగడం అనే పరిస్థితి నుంచి నాకు విడుదలను కలగజేశారండి. అయితే మరి నేను చెప్పాను కదండి, ఆ యొక్క దురాత్మల్ని ఏ విధంగా మరి దేవుడు విడిచిపెట్టమన్నాడు అని చెప్పి, వాడు ఏ విధంగా మరి తప్పించుకున్నాడో మరి అదే రోజు రాత్రి మరి దేవుడు నాకు చూపించారండి కల్లో. అయితే మరి నాలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న లోపాలను బట్టి నేను వాడిని బంధించలేకపోయాను, వాడు విడిచిపెట్టబడ్డాడు. అయితే ఆ విధంగా దేవుడు నాకు తెలియచెప్పినప్పుడు మరి నేను ఆత్మలో సరి చేసుకోవడం మొదలుపెట్టానండి. ఆత్మలో సరి చేసుకోవడం మొదలుపెట్టి నేను దేవుడిని అడుగుతున్నాను. మరి ఆ రోజు నుంచి ఎప్పుడు మరి నేను ప్రభా ఇది నా ఉద్యోగం, ప్రభా ఇది నా పరిస్థితి అని నేను అడుగుతూ ఉండేదాన్ని. కానీ నేను ఆత్మలో సరి చేసుకోవడం మొదలుపెట్టి నేను ఆత్మ ఫలాల గురించి అడగడం మొదలుపెట్టానండి దేవుడిని. ఆత్మ ఫలాల గురించి అడగడం మొదలుపెట్టాను. నిజమే, ఈ లోకంలో అభివృద్ధి ఎంత పొందుకున్నా కూడా అది భూమి మీదే. ఈ భూమి మీద నుంచి నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను పట్టుకుని వెళ్ళలేను. మరి ఎందుకు అలాంటి అల్పమైన వాటి కోసం నేను దేవుడిని అడగడం? ఇప్పటి వరకు నాకు ఏం తక్కువ కాలేదు కదా, నాకు తినడానికి ఆహారం ఇచ్చాడు, మరి అన్ని విషయాల్లోనూ నాకు బాగానే ఉంది కదా, మరి నేను ఎందుకు వాటి గురించి అడుగుతున్నానని చెప్పి నేను నా హృదయం, నా ఆత్మలో నేను సరి చేయబడి నేను ఆత్మ ఫలాల గురించి దేవుని దగ్గర అడగడం మొదలు పెట్టానండి. మరి ఆత్మ ఫలాల గురించి నేను అడుగుతున్నాను దేవుని దగ్గర. మరి ఆత్మ ఫలాల గురించి నేను దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నారు ఆత్మ వరాల గురించి అడగమంటున్నారు. ఆత్మ వరాల గురించి అడగమంటున్నారు. ఆత్మ వరాల గురించి అంటే నేను అంటున్నాను, ప్రభు ఆత్మ ఫలాలు లేకపోతే మరి గనగనలాడు కంచుతో సమానం అని చెప్పి పౌలు గారు అన్నారు కదా ప్రభు. మరి ఆత్మ ఫలాలు లేనిదే మరి వరాలు మరి ఉండి కూడా మరి అది మరి ఉపయోగం లేదు కదా ప్రభు, మరి ఎందుకు మరి నువ్వేమో వరాలు అడగమంటున్నావు అని చెప్పేసి అన్నప్పుడు మరి దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారండి. అదేంటి అనేసి అంటే, మరి కొరింథీయులకు రాసిన పత్రికలోంచి దేవుడు ఒక మాట నాతో మాట్లాడారు. ఎందుకంటే మీరు వరాల్లో శ్రేష్టమైన దాన్ని, ప్రవచన వరాన్ని మీరు ఆకాంక్షతో మరి ఆపేక్షించండి అని చెప్పి, మరి ఆ మాట దేవుడు నన్ను అడిగినప్పుడు, ఆ మాట నాకు దేవుడు చెప్పినప్పుడు నేను అన్నాను, సరే ప్రభా, అయితే నువ్వు వరాలను అడగమంటున్నావు కాబట్టి, నువ్వు ప్రవచన వరాన్ని ఇస్తానంటున్నావు కాబట్టి ఇవ్వు ప్రభా, దానితో పాటు మరి స్వస్థత వరాన్ని కూడా నాకు ఇవ్వు ప్రభా. ఎందుకంటే నేను రోగుల మధ్య పనిచేస్తున్నాను, ఎంతోమంది వేదన చూస్తున్నాను నేను. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక మరి అనేక బంధకాల్లో వాళ్ళు బంధింపబడిపోయి వారు ఎంతో నలిగిపోయిన స్థితిలో ఉండి మరి వాళ్ళు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను ప్రభా, మరి నాకు స్వస్థత వరం కూడా ఇవ్వు ప్రభా అని చెప్పి నేను అడిగానండి.
అడిగి నేను అలా అనుకుంటూ పడుకుంటే మరలా ఆయన స్వరం నన్ను పలకరించిందండి. ఆ స్వరం నాతో ఏం మాట్లాడుతున్నారంటే, నేను ఒక ఎడారి లాంటి ప్రదేశంలో సూర్యుడికి తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానండి. తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ స్వరం నాతో ఏం మాట్లాడుతున్నారంటే, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నారండి. అయితే నేను అంటున్నాను, ప్రభా ఇది ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలోని మాట. నువ్వు ఈ మాట ఇర్మియాని సేవకు పిలిచినప్పుడు నువ్వు చెప్పిన మాట. ప్రభా అంటే నువ్వు ఈ మాట ద్వారా నువ్వు నన్ను పిలుస్తున్నావంటే నువ్వు నన్ను పరిచర్య చేయమంటున్నావా అని అడుగుతున్నానండి. అడిగి నేను అంటున్నాను, ప్రభా ఇప్పటి వరకు నేను ఎంతో కొంత చేస్తానే ఉన్నాను కదా, కొద్దో గొప్ప పరిచర్యలు నేను పాలు పంచుకుంటున్నాను కదా, అంతకు మించి ఏం చేయమంటావు ప్రభా ఇంకా అని చెప్పి నేను అడుగుతున్నానండి. అడుగుతుంటే నేను ఆ దేవుని మాట వినేసి నేను నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి, దేవుడు నన్ను ఇలా చెప్తున్నారు, ఆయన స్వరము అది దేవుని స్వరము, ఆయన స్వరాన్ని నేను ముందు కూడా విన్నాను, నాకు తెలుసు ఆయన నాతో మాట్లాడుతున్నారు ఈ విధంగా అని చెప్పినప్పుడు నా ఫ్రెండ్ నాకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆయన్నే అడుగు, ఆయన నీకు ద్వారాలు తెరుస్తాడని చెప్పిందండి కల్లో. ఆ విధంగా జరిగినప్పుడు నేను అయితే ప్రభా నువ్వు పరిచర్య అంటున్నావు, పరిచర్య అంటే నేను ఏ విధమైన పరిచర్య నేను చేయాలి? నాకేమొచ్చు ప్రభా, నాకేమీ రాదు, నాకు వాక్యం రాదు, వాక్యం నేను చెప్పలేను, నాకు ఏమి చేత కాదు, నాకు బైబిల్ తీరువే రాదు, అలాంటప్పుడు నన్ను పరిచర్య అని చెప్తున్నావు ఏంటి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారనేసి అంటే, ఎలాంటి పరిచర్య చేయాలని నేను అడిగినప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అది ఏంటి అనేసి అంటే, అన్ని విషయంలో మితముగా ఉండుము, స్వార్థకుని పని చేయము, శ్రమ పడుము, నీ యొక్క పనిని తుదముట్టించమని చెప్పి ఆ మాట విన్నప్పుడు, అయ్యా నేను సువార్త బాబోయ్ ఏంటి ప్రభు నన్ను సువార్త అంటున్నావు, నాకు మాట్లాడమే చేత కాదు అయ్యా, నాకు వాక్యము చెప్పడము చేత కాదు, నాకు మాట్లాడడం రాదు, నేను మాట్లాడితే ఎవరికి నచ్చదు ప్రభు, నన్ను సువార్త అంటున్నావు ఏంటి ప్రభు, నా మాటలు ఎవరికి నచ్చే విధంగా నాకు ఉండవయ్యా, నేను ఉంటే ముఖమే చెప్తాను, దాన్ని బట్టి నేను ద్వేషింపబడతాను, నీకు ఆ విషయం తెలుసు, కానీ నువ్వు సువార్త అంటున్నావు, సువార్త అంటే మనుషుల్ని తిప్పిలాగా నచ్చేలాగా చేయాలి కదా ప్రభా, నాకేమీ రానప్పుడు నన్ను సువార్త అంటున్నావు ఏంటి ప్రభా నేను అడిగినప్పుడు ఆయన నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనంలో మోషే ఆ యొక్క మోషే కూడా అదే ఒక ఆయన నాయకుడిగా వెళ్ళి వాళ్ళని విడిపించుకుని రమ్మన్నప్పుడు, ఐగుప్తు వెళ్ళి విడిపించుకుని రమ్మన్నప్పుడు మోషే కూడా అదే విధంగా అంటాడు, అయ్యా నేను నోటి మాంజ్యం గలవాడిని కదా, నేను ఏ విధంగా అలా చేయగలను అన్నప్పుడు మోషేతో చెప్తాడు ఆయన, నీ నోటికి నేను తోడుగా ఉంటాను. అదే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారని, నీ నోటికి నేను తోడుగా ఉంటానని చెప్పి. అయితే నేను అంటున్నాను, నా నోటికి నువ్వు తోడుగా ఉంటావు బాగానే ఉంది, కానీ ప్రభా నాకు మనుషులంటే భయం, నేను మనుషుల్ని మెప్పించేలాగా నేను చెప్పలేను, అంత బాగా నాకేమి చేత కాదు ప్రభా, నువ్వేమో నన్ను పరిచర్య అంటున్నావు, సువార్త అంటున్నావు, అయినా నేను ఆడపిల్లని ప్రభా, నాకేమొస్తుంది ప్రభా, నేనేం చేయగలను ప్రభా అని అన్నప్పుడు దెబోరా జీవితాన్ని దేవుడు నా ముందు పెట్టారండి. దెబోరా జీవితాన్ని నా ముందు పెట్టారు. ఆ తర్వాత ఇంకా నేను అడుగుతున్నాను, బైబిల్లో ఉన్నారు ప్రభా అలాంటి స్త్రీలు, ఎక్కడెవరు ఉన్నారో చూపించని చెప్పి అంటున్నప్పుడు హైదరాబాద్లో ఒక సేవకురాలు జాయ్ చెరియమ్మ గారు, ఆవిడ సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు అప్పుడు సరే దేవుడు నడిపించినప్పుడు ఆడ మగ అన్న తేడా లేదు, ఆయన ఎవరినైనా కూడా నడిపించగలడని చెప్పి నేను తెలుసుకున్నానండి. ఆ విధంగా దేవుడు పరిచర్య చేయమన్నప్పుడు నేను ఎలాగ నేర్చుకోవాలి పరిచర్య, నాకేమో బైబిల్ ట్రైనింగ్ లేదు, నేను ఎక్కడ నేర్చుకోవాలి ప్రభా, నాకేమీ చేత కదని చెప్పి నేను దేవుడిని అడుగుతున్నప్పుడు నేను ఎవరినైనా అడుగుతుంటే ఎవరు కూడా నాకు చెప్పడానికి వారి ఆసక్తి కనబరచరు, వాళ్ళకంత సమయం ఉండదు కదా ప్రభా, నేను వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అంటే నేను ఆడపిల్ల నన్ను పంపరు, ఎలాగ ప్రభా అని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడారండి. అదేంటంటే శాసనములు గల మందసము మీద నుండి కరుణాపీఠము మీద నుండి కెరూబుల మధ్యలో నుండి ఇజ్రాయేలులకు నువ్వు ఏమి తెలియచేయవలసింది నేను నీకు తెలియచెప్తానని ఆ వాగ్దానం దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అది కూడా నిర్గమాకాండంలో ఉంటుందండి. ఆ వాగ్దానము దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ధైర్యం వస్తుంది, అయితే నువ్వు చెప్తావు, అయితే నేను ఎక్కడ ఏమి చెయ్యాలన్నది నువ్వు బోధిస్తావని చెప్పి నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. ఆ విధంగా ఉన్నప్పుడు
నేను అలాగ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నా దగ్గరికి ఒక మరి వృద్ధురాలు వచ్చారండి. ఆవిడ సంవత్సరం నుంచి నా దగ్గరికి రావాలని ఎంతో ఆశపడుతున్నారంట. అందరిని అడుగుతున్నారంట ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి. అడిగితే మరి వాళ్ళు ఎవరో తీసుకురాలేదంట. ఆవిడ జాయిగా కర్ర పోటేసుకుని నా దగ్గరికి వచ్చేసారు. నా దగ్గరికి వచ్చేసినప్పుడు ఆవిడ వచ్చి అంటున్నారు, అమ్మ ప్రార్థన చేయమ్మా అన్నారండి. ప్రార్థన చెయ్యమ్మా అన్నప్పుడు మరి నేను అంటున్నాను, ప్రార్థన చేస్తాను కానీ మా అమ్మ ప్రాబ్లం ఏంటో చెప్పు అంటున్నానండి. నేను ఇలా కళ్ళు మూసుకునేటప్పటికి నాకు ప్రభు చెప్తున్నారు, ఆమె ఏంటి దురాత్మలతో బాధింపబడుతుందని చెప్పి. అయితే నేను అంటున్నాను, బాబోయ్ దురాత్మలు అంటున్నావు ఏంటి ప్రభు అని చెప్పి నేను చాలా భయపడ్డానండి. అయితే అక్కడ నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఆ దురాత్మలో అన్న మాట దేవుడు చెప్పారు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఆవిడని ప్రేయర్ చేసి పంపించేశాను. తర్వాత నేను ప్రభుని అడిగానండి, ప్రభా నువ్వు దురాత్మలు అని చెప్పావు కానీ ఏం చేయాలో నాకు చెప్పలేదు కదా ప్రభా, నాకేం తెలుసు ప్రభా అని చెప్పి నేను దేవుడిని అడిగినప్పుడు మరి 2వ దినవృత్తాంతాల్లో ఒక మాట ఉంటుందండి, నువ్వు పని పూనుకొనుము నేను నీకు సహాయకుడిగా ఉంటానని చెప్పి. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారండి. మరి మాట్లాడినప్పుడు మరి సరే ప్రభు అయితేనే అని చెప్పేసి అనుకున్నాను. సరే ప్రభు అయితే నేను చేస్తాను, నువ్వేం చెప్తే, నువ్వు నాకు సహాయం చేస్తాను అన్నావు కదా, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను ప్రభు, నీ మాట వింటాను ప్రభు, నీ మాట నేను తప్పిపోను. కానీ మరి పరిచర్యలో వచ్చిన వాళ్ళు నేను చాలామందిని చూస్తున్నాను, వాళ్ళు మొదటి సాక్ష్యం మొదటి జీవితము వారి అంతంలో అది మరి ఉండట్లేదు. మరి అలాగా నా పరిస్థితి కాకుండా నువ్వు నన్ను భద్రపరుస్తాను అనేసి అంటే, నాయన నీ సేవలో నువ్వేం చేయమన్నా నేను చేస్తాను ప్రభు అని చెప్పి నేను దేవుని దగ్గర నేను ఆ ఒప్పందాన్ని చేసుకున్నానండి. మరి ఆ విధంగా జరిగిన తర్వాత మరి నేను అడుగుతున్నాను, మరి నేను ఒకరికి చెప్పాను ఇలా అయ్యింది అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, నీ వెనక ఎన్నో ప్రార్థనలు ఉండాలి, నీ వెనక మరి ఎంతో సంఘం యొక్క ప్రార్థన ఉండాలి, ఉంటేనే కానీ ఇలాగ ఎవరికి నువ్వు ప్రార్థన చేయకూడదని వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను ప్రభుని అడిగానండి, ప్రభా ఇలాంటి కదా ప్రభా, మరి నా వెనక ఎన్నో మరి ప్రార్థనలు ఉండాలంట, అవి ఏమీ లేకుండా నేను ఇలాగ ఎవరికీ నేను ప్రేయర్ చేయకూడదట, మరి అలా చేస్తే మరి అవి నాకు ఇబ్బంది కలుగుతాయంట, మరి ఎలాగ ప్రభు అని చెప్పి నేను అడిగి నేను మాట అన్నాను. ఎవరు నా కోసం ప్రార్థన చేసినా చేయకపోయినా, ఎవరు నన్ను వాళ్ళ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నా చేసుకోపోయినా, ప్రభా ఇదిగో నువ్వు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావని చెప్పి నాకు తెలుసు అని చెప్పి అనేటప్పటికీ మరి నా ఆత్మీయ నేత్రాలు తెరవబడి మరి ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పినటువంటి మాట ప్రకారము ఆయన మరి యేసు ప్రభు వారు ఆయన నా పక్కన మరి ఆయన కూడా మరి మోకరించి ప్రార్థన చేయడం నాకు కనబడ్డదండి. ఆ 2 చేతులు మరి గాయములు మేకులు కొట్టబడినటువంటి గాయములతో మరి ఆ రక్తం ఓడుతున్నటువంటి ఆ చేతులు, ఆ దృశ్యాన్ని నేను చూసినప్పుడు నిజముగా నా హృదయం ఎంతగా పగిలిపోయిందనేసి అంటే, ప్రభా ఇంత మంచి దేవుడైన నేను అస్తమాను నేను శోధిస్తూ నిన్ను అస్తమాను నేను బాధ పెడుతూ ఉన్నాను, ఎంత గొప్ప దేవుడు ప్రభు, నువ్వు ఎంత మంచివాడు ప్రభు అని చెప్పి మరి నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. ఆ రోజు మొదలుకొని నాకు ఎంతో ధైర్యం వచ్చింది. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎవరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా, ఈ లోకంలో నేను ఒక్కదాన్నే మరి ఉన్నా కూడా ఆయన నా పక్షముగా ఉన్నాడు, నా పక్కన ఉన్నాడన్న ధైర్యం నన్ను ఎంతగానో నడిపిస్తూ ఉంటుందండి. మరి అయితే ఆ విధముగా మరి చేసినప్పుడు మరి కరెక్ట్గా మరి నేను మధ్యాహ్నం 2 గంటలకి మరి నేను ప్రార్థనలో ఉండే మరి పరిస్థితి ఉంటుందండి. మరి అలాగా నేను భోజనం టైంలో నేను మరి చాలా సందర్భాల్లో నేను భోజనం మానుకుని నేను ప్రార్థనలో మరి కూర్చుంటానండి. ఆ భోజనం టైంలో మరి కూర్చున్నప్పుడు ఒకరోజు మరి నేను ప్రార్థనలో కూర్చోలేకపోయాను. ఆ రోజు మరి జరిగిన విషయం ఏంటి అనేసి అంటే, నేను అలా కూర్చొని స్తుతి చెప్పుకుంటున్నానండి. స్తుతి చెప్పుకుంటుంటే మరి ఎదురుగా మరి ఆయన యేసు ప్రభు వారు మరలా ఒక మరి మహిమ రూపంగా ఆయన వచ్చి నిలబడి ఉన్నారండి. నిలబడి ఉన్నప్పుడు మరి అప్పటి వరకు నేను చాలామంది నాతో చెప్తా ఉన్నారు, ఏంటి అనేసి అంటే, మరి నువ్వు అస్తమాను యేసు ప్రభు కనబడ్డారంటున్నావు, నువ్వు అస్తమాను మరి ఆయన నీతో మాట్లాడుతున్నారంటున్నావు, నీ దగ్గరకు వస్తున్నారంటున్నావు, కానీ మరి ఇలాగా మరి యేసు ప్రభువే కాదు మరి అపవాది కూడా మరి వెలుగు వేషం వేసుకుని వస్తాడు, నువ్వు సరిగ్గా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు నాతో అన్నప్పుడు, అప్పటి వరకు ఆయన వచ్చినటువంటి ఆ యొక్క గదిలో ఆ యొక్క మహిమని నేను చూశాను, ఆ సంతోషాన్ని నేను పొందుకున్నాను. ఎప్పుడైతే ఆ ఆలోచన నా యొక్క మైండ్లోకి వచ్చిందో మరి సందేహంతో పేతురు సముద్రంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి వచ్చినట్టు నేను కూడా భయంతో చాలా భయపడ్డాను. అప్పుడు నేను యేసు రక్తం చేయని ఒక మాట పలికినప్పుడు మరి ఆ మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఆ మహిమ
అంతా ఆ రూమ్లోనూ నన్ను కమ్మేసుకున్నదండి. మరి అలాంటి అనుభవాన్ని నేను పొందుకున్నాను. మరి అయితే దేవుడు తన మహాకృప చొప్పున మరి నన్ను విడిచిపెట్టకుండా మరి ఆయన నన్ను పిలుచుకున్నది మొదలుకొని ఈ రోజు వరకు ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నారండి. అయితే నాకు ఒక డౌట్ ఉండేది, ఏంటి ప్రభా, నేను నీ కొరకు ఎవరిని రక్షించలేదని నేను అంటున్నాను కదా, అందుకే నువ్వు నన్ను పరిచర్య చేయమంటున్నావా? లేదు అంటే, అనాది కాలంలోనే పరిచర్య అన్నది నువ్వు రాసావా అని చెప్పి మరి నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, మరి దావీదు గారు కీర్తనలో మరి నువ్వు నియమించిన దినములలో ఒక్క దినమైన నువ్వు గడపక మునిపే మరి మొత్తం అదంతా కూడా మరి నువ్వు నీ గ్రంథంలో లిఖించి ఉన్నావని చెప్పి మరి ఆ మాట నేను చదివినప్పుడు నేను తెలుసుకున్న మాట ఏంటి అనేసి అంటే, మరి దేవుడు తన కృప చొప్పున ఆయన ముందే నా జీవితంలో ఆ యొక్క పరిచర్య అన్న ప్రణాళికని వేశాడు అని చెప్పి నేను తెలుసుకున్నానండి. మరి ఈరోజు మరి దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానము చూస్తే, ఆయన నన్ను నడిపించిన విధానము చూస్తే మరి ఎవ్వరు కూడా మరి ఇంతగా దేవుడు నన్ను దీవించాడనే విషయము మరి నమ్మలేరండి. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అదేంటి అనేసి అంటే, మరి ఈ భూమి మీద నువ్వు ఎంతగా దేవుణ్ణి మరి చూసావు, ఎంతగా నువ్వు ఈ భూమి మీద ఉండగా నువ్వు ఆయన్ని కలుసుకున్నావు అన్న విషయము మరి కన్నా మరి నువ్వు పరలోకం వెళ్ళి ఆయన్ని కలుసుకోగలవా? పరలోకంలో మరి నువ్వు నిజంగా పరలోకము చేరి ఆయన నిజంగా నువ్వు దర్శించగలవా అన్న విషయం చాలా ముఖ్యమై ఉన్నదండి. మరి చాలా మరి ఒక తలంపు రావచ్చు, మరి భూమి మీద మరి కనబడుతున్నారు, భూమి మీద ఆయన్ని దర్శిస్తున్నాము అనేసి అంటే, మరి దానికన్నా కూడా మరి పరలోకంలో ఆయన్ని మనం దర్శించడం చాలా ముఖ్యమై ఉన్నదండి. మరి నేను చాలా బాధపడుతూ ఉంటాను అనేక సందర్భాలలో. ఎందుకంటే మరి నేను ఆయన్ని చూచి నేను బలపడ్డాను. నేను అడిగాను, ఓ సృష్టికర్తవైన నా దేవా, నువ్వు నాకు కనబడయ్యా, నాతో మాట్లాడయ్యా అని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన నాతో మాట్లాడారు, నాకు కనబడ్డారు. కానీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మరి చూచి నమ్మిన నాకంటే కూడా మరి చూడక నమ్మిన మరి దేవుని నిజమైన విశ్వాసులందరూ కూడా ధన్యులని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. ఇట్టి గొప్ప కృప నాకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.